గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సుమారు 10,000 ఎకరాలు ఇక్కడ చెరుకు పండించేవారు. గతంలో ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో 1979లో ఫౌండేషన్ స్టేన్ వేసిన తర్వాత 82లో ఇది ప్రొడక్షన్ రావడం జరిగింది. 82 నుండి టోటల్ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఇది. గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీలో సుమారు దాంట్లో ఒక 2,500 నుంచి 3,000 మంది పనిచేస్తూ ఉండే. దీంట్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే షేర్స్ కూడా అమ్మడం జరిగింది. ప్రైవేట్ వాళ్లకు షేర్స్ కూడా అమ్మడం జరిగింది. షేర్స్ అమ్మిన తర్వాత 51% ప్రైవేట్ వాళ్ళది, 49% స్టేట్ గవర్నమెంట్ది. మరి ఇప్పుడు ఫ్యాక్టరీ గతంలో ఏంటంటే డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉండే, మోదల్లో ఉండే, మెదక్లో ఉండే, ఈ ముత్యం షుగర్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండే. ఎక్కడైతే రైతులు ఉన్నారో దీన్ని 10.5% వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకటి రేటు ఎంఎస్పి రేటు ఫిక్స్ చేసింది. 3,400 రూపాయలు రేటు ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే రైతులు ఏంటంటే ఇక్కడికైనా అక్కడ తీసుకుపోతే ఏంటంటే తగ్గిపోతుంది, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది, ట్రాన్స్పోర్ట్కు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే చెరుకు ఇక్కడ లేబర్తో కట్ చేస్తే లేబర్ ఛార్జ్ ఎక్కువ అవుతూ ఉన్నది. ఎక్కడైతే కొన్ని వేల ఎకరాల్లో చెరుకు వేస్తారో టెక్నాలజీ వచ్చింది, మిషనరీ వచ్చింది, మిషనరీ కట్ చేస్తే వాళ్ళకు రైతులకు బాగా లాభం పడుతుంది. అది కూడా సొయ్యలేదు ఈ గవర్నమెంట్కు. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఏదైతే గవర్నమెంట్ మీద ఆధారపడి ఉన్నదో ఆ గవర్నమెంట్ మీరు షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తేనే ఈరోజు చాలా బ్రహ్మాండంగా నడుస్తుందని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉంది? ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మీరు చూస్తూ ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. రైతులకు మీరు ఇచ్చింది ఏంది? గతంలో రైతు బంధాన్ని, రైతు భరోసా అని వీళ్ళు చెప్పిన తర్వాత కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. 12,000 రూపాయలు ఇచ్చారు, దాంట్లో 3,000 గోత కొట్టారు. 3 దఫాలు ఇచ్చేది ఉండే, 2 దఫాలు ఎగొట్టి 1 దఫా ఇచ్చారు. మరి దీని బాధ్యత ఎవరిస్తారు? అదేవిధంగా మీరు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఇంతవరకు ఏ రైతుకైనా బోనస్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయినా? వాళ్ళు ఇబ్బంది పెట్టి ఓవర్లోడ్ కింద చేస్తూ ఉన్నారు. నేను ఆర్టీఓలతో మాట్లాడతా, టోల్ గేట్లతో మాట్లాడతా, రైతులు ఇబ్బంది కాకుండా ఫ్యాక్టరీ వరకు చేరేంత వరకు రైతులు, ఎందుకంటే పంట కోసి వాళ్ళు చెరుకు పైన లోడ్ చేసినప్పుడు ఇక్కడ వేయింగ్ మిషన్ ఉండదు. వేయింగ్ మిషన్ ఉండనప్పుడు ఇమ్మీడియట్లీ దీన్ని, ఎందుకంటే రైతులకు సబ్సిడీ కింద వస్తుంది. ఈ సబ్సిడీ కింద వచ్చే రైతులకు మనము ఎగ్జామ్షన్ ఇప్పించాలని కూడా నేను డిప్యూటీ కమిషనర్తో కూడా మాట్లాడుతాను. మళ్ళా అదేవిధంగా నేషనల్ హైవే పీడీతో కూడా మాట్లాడడం జరిగింది. వీరి రైతులకు కూడా నేను ఎగ్జామ్షన్ కూడా మాట్లాడి వాళ్లకు 99% ఇబ్బంది కాకుండా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.